Hi everyone, my name is Chintal Shailendra. I am an intermediate commerce lecturer. In this video, I am going to explain what is entry port trade. What is entry port trade? మారువర్తకం అనగానేమి మారువర్తకం అనగానేమి వాట్ ఈస్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. మై డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్లో అంటే మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సిసి విద్యార్థులకైతే కామర్స్ టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్ అండి. కామర్స్ టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్. ఈ టెక్స్ట్ బుక్లో మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా కేవలము బిజినెస్ గురించి ఉంటుందండి. ఇందులో ఉన్న ఆల్ యూనిట్స్, ఆల్ కంటెంట్, ఎవ్రీ పేజ్. ఇఫ్ యూ వాంట్ రీడ్ ద ఎవ్రీ పేజ్ ఇన్ దిస్ బుక్ ఓన్లీ అబౌట్ ద బిజినెస్. యూ హ్యావ్ టు ఇమాజినేషన్ వెన్ దిస్ బుక్ ఈజ్ రీడింగ్. ఎప్పుడైతే మీరు ఈ బుక్లో ఉన్న కంటెంట్ మీరు చదువుతున్నారో ఏదో ఒక బిజినెస్ గురించి, బిజినెస్ను ఊహించుకుంటూ, ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు చదవాలి. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ బిజినెస్లో ఈవెందో జనరల్ స్టోర్ కావచ్చు, కిరాణా స్టోర్ కావచ్చు, లేదంటే మెడికల్ షాప్ కావచ్చు, ఇంకా సోనీ కంపెనీ కావచ్చు, హెచ్పి కంపెనీ బిజినెస్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, కోకోకోలా కంపెనీ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదో ఒక బిజినెస్ని అయితే మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు చదవాలి. సో మన ఇంచులో క్వశ్చన్ ఏంటిదంటే వాట్ ఈజ్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటే ఇంపోర్టింగ్ గూడ్స్ ఫ్రమ్ వన్ కంట్రీ. ఒక కంట్రీ నుంచి మనము గూడ్స్ అంటే ఏంటంటే సరుకులు అండి. వన్ కంట్రీ నుంచి గూడ్స్ మనం ఏం చేస్తాం, ఇంపోర్టింగ్ చేసుకుంటాం, అంటే పర్చేజ్ చేస్తాం. విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ దెమ్ టు అనదర్ కంట్రీ. అంటే ఒక దేశం నుంచి మనం గూడ్స్ను పర్చేజ్ చేసుకొని, ఇంపోర్ట్ చేసుకొని, ఆ సరుకులను మనము వాడుకోము. మనం ఏం చేస్తాం, మనము కన్జ్యూమర్స్ లెక్క మనము వాటిని, ఆ సరుకులను మనం ఉపయోగించుకోము. ఆ సరుకులను, ఆ గూడ్స్ని ఏం చేస్తామంటే విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఎక్స్పోర్ట్, వేరే కంట్రీకి మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ అంటే సెల్ చేస్తాం, వేరే కంట్రీకి సెల్ చేస్తాం. ఆ సెల్ చేసే దాన్ని ఈజ్ కాల్డ్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటారు. ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ నేను విజువల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇమేజెస్తోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలుగులోనైతే, తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే ఒక దేశం నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని అవే వస్తువులను తిరిగి వేరొక దేశానికి ఎగుమతి చేయడాన్ని మారువర్తకం లేదా ఎంట్రీపో వర్తకం అంటాం. సో మీకు విజువల్లో చూపెడతాను ఒకసారి. ఇవి గూడ్స్ అండి, లైక్ ఏంటి అండి, గూడ్స్. ఇక్కడ మీకు విజువల్లో ఇచ్చిన కదా గూడ్స్. గూడ్స్ అంటే సరుకులు. సో గూడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా దేశం నుంచి గూడ్స్ ఏం చేస్తుంది, ఇండియా ఇంపోర్ట్ చేసుకున్నది. ఇండియా గూడ్స్ ఏం చేసింది, ఇంపోర్ట్ చేసుకున్నది. ఇవే గూడ్స్ను ఆస్ట్రేలియాకి ఏం చేసింది, ఎక్స్పోర్ట్ చేసింది. సో దీన్నే ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటాం. అంటే ఒక కంట్రీ నుంచి, ఒక దేశం నుంచి గూడ్స్ను ఇంపోర్ట్ చేసుకొని పర్చేజ్ చేసి అవే గూడ్స్ వేరొక దేశానికి ఎక్స్పోర్ట్ చేయడాన్ని, సెల్ చేయడాన్ని ఏమంటారంటే ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటారు. ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. ఈ క్వశ్చన్ కనుక మీకు ఎగ్జామ్లో వస్తే ఇక్కడ ఇచ్చిన కంటెంట్ యాస్టిస్గా రాసినా మంచిదే, లేదంటే మీకు దీనికి రిలేటెడ్ రాసినా కూడా మార్క్స్ పడతాయి అనే చట్టం ఉన్నది. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంతో కొంత కంటెంట్ మీకు అర్థమైతే, ఎంతో కొంత యూజ్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులను అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.